వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. రంగుల పంది. ఒకప్పుడు పచ్చని పొలాలతో నిండిన ఓ అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పలు జంతువులు కలిసి సంతోషంగా నివసించేవి. వాటిలో బుడుగు అనే చిన్న పంది కూడా ఉండేది. బుడుగు చాలా తెలివైన పంది, కాని మిగిలిన జంతువులు మాత్రం దానిని చులకనగా తీసుకుంటూ ఎప్పుడూ అవమానించేవారు. పంది అంటే చెత్తగా ఉంటది కదా, అది ఎప్పుడూ బురదలో తిప్పుకుంటూ తిరుగుతూనే ఉంటుంది అని జంతువులంతా బుడుగుని తక్కువగా చూసేవారు. కాని బుడుగుకు రంగులంటే చాలా ఇష్టం. ఎక్కడైనా పచ్చ ఆకులు, పూలు, గులాబీ రంగుల వస్తువులు కనిపిస్తే వాటిని ఆసక్తిగా చూసేది. తన జీవితంలో ఏమైనా సాధించాలి, తాను కూడా అందరిలాగే గౌరవాన్ని పొందాలి అనే ఆశయంతో బుడుగు ఉండేది. ఒకరోజు పక్క గ్రామంలో పెద్ద పండుగ జరగబోతోందని తెలిసింది. అందరూ జంతువులు తమను తాము అలంకరించుకొని పండుగకి వెళ్లాలని సిద్ధమయ్యారు. మామిడి ఆకులు, పువ్వుల రెక్కలు, రంగురంగుల షాళ్లతో తమను తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. బుడుగు కూడా చాలా ఉత్సాహంగా, నేను కూడా వస్తాను అన్నది. అందరూ నవ్వేశారు. నీ బురద వాసనతో, నీ అవతారంతో పండుగకి వస్తావా అని హేళన చేశారు. బుద్ధిమంతురాలైన బుడుగు బాధపడినా ఆశను కోల్పోలేదు. తనకు వీలైనంత వరకు పువ్వుల నుండి రంగులు తీసుకుని మట్టిలో కలిపి తన శరీరానికి రంగుల గులాల్లా రాసుకుంది. పచ్చ, నీలం, నారింజ, గులాబీ అన్ని రంగులతో తనను తాను ముస్తాబు చేసుకుంది. పండుగ రోజున రంగుల పంది రంగుల సందడితో ఆ రంగుల వేదికపై అడుగుపెట్టింది. అందరూ మౌనమయ్యారు. ఎవ్వరూ ఊహించని ఈ అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పిల్లలు ఆ పంది చుట్టూ తిరుగుతూ ఆడుతూ నవ్వుతూ, ఇది ఎవరు? ఇది పంది కాదు, రంగుల కలల తార అని చెప్పుకొచ్చారు. ఆ రోజు నుంచి బుడుగును ఎవరూ తక్కువగా చూడలేదు. రంగుల పంది గా పేరు తెచ్చుకుంది. నీతి: ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసినా మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే మీ ప్రత్యేకతే ప్రపంచాన్ని ఆకర్షించే గొప్ప శక్తిగా మారుతుంది. Thank you so much for watching. Please like, share and subscribe.